హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకొని మనం జనవరి టు నవంబర్ 2025 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా. సో పార్ట్ 8కి అయితే రావడం జరిగింది. అంటే ఆల్రెడీ 350 బిట్స్ చెప్పుకున్నాం, 7 పార్ట్స్. సో ఇప్పుడు మరొక 50 బిట్స్ అంటే టోటల్ 400 బిట్స్ ఈ వీడియోతో కంప్లీట్ అవుతాయి అనమాట. తప్పకుండా ఫస్ట్ నుంచి చూడండి. డెఫినెట్గా మీకు రాబోయే ఏ ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతాయండి. ఓకేనా? అలాగే ఈ బిట్స్ యొక్క పీడిఎఫ్స్ అండ్ మాక్ టెస్ట్లు కావాలనుకుంటే జీజేపీ తెలుగు యాప్ అండి. జీజేపీ తెలుగు యాప్ మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అందులో మనకి పీడిఎఫ్లు మాక్ టెస్ట్లు అవైలబుల్ ఉంటాయి. టోటల్ 1100 బిట్స్. నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. 6 నెలల వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. కేవలం 200 రూపీస్ మాత్రమే అండి. ఓన్లీ 200కి మాత్రమే మనం 12 నెలల కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లోని లింక్ అనేది ఉంది. ఓకేనా? సో 351 క్వశ్చన్ మనం చూద్దాం. 97th అకాడమీ అవార్డ్స్లోని బెస్ట్ పిక్చర్ అవార్డ్ ఏ మూవీకి వచ్చింది అని అడుగుతున్నారు. ఉత్తమ చిత్రం అవార్డు ఎవరికి లభించింది, ఏ మూవీకి లభించింది అంటే అనోరా అనే మూవీకి లభించింది అనమాట. ఓకేనా? సో బెస్ట్ పిక్చర్ 97th ఆస్కార్స్లోని అనోరాకు వచ్చింది. డైరెక్టెడ్ బై సేన్ బేకర్ అనే అతను డైరెక్ట్ చేశాడు. అతను బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా విన్ అవ్వడం జరిగింది. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసి మైకీ మ్యాడిసన్ గారికి రావడం జరిగింది. ఓకేనా? అలాగే రిమైనింగ్ ఇంపార్టెంట్ ఒక్కసారి అయితే చూసుకోండి. ఇంపార్టెంట్ నేను ఈ కలర్ వేసాను చూసుకోండి. బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ ఏడ్రియన్ బ్రాడీ ద బ్రూటలిస్ట్ మూవీకి. అలాగే యాక్ట్రెస్ అయితే మైకీ మ్యాడిసన్ అనోరా మూవీకి. యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం ఫ్లో. డైరెక్టర్ బెస్ట్ డైరెక్టర్ సియాన్ బేకర్. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ఐ ఆమ్ స్టిల్ హియర్, అది బ్రెజిల్ మూవీ. బెస్ట్ పిక్చర్ వచ్చేసి అనోరా. జస్ట్ ఒకసారి మిగతావి కూడా చదువుకోవచ్చు. సేమ్ అదే మనకు కూడా ఇందులోని ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ 352 క్వశ్చన్ మనం చూసుకుంటే ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ 2025. ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ 2025లో ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ ఎవరికి వచ్చింది అంటున్నారు. ఎవరంటే సుపం మహేశ్వరి గారికి రావడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఈ సుపం మహేశ్వరి ఎవరు అంటే ఫస్ట్ క్రై వినే ఉంటారు, పిల్లలకి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఆ ఫస్ట్ క్రై యొక్క ఫౌండర్ అనమాట. ఓకేనా? సో ఇతనికి ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకోండి. అలాగే చాలా అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఏమొచ్చాయి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి సుపం మహేశ్వరి ఫస్ట్ క్రై గారికి రావడం జరిగింది. ఓకేనా? సో ఎమర్జెన్స్ ఇన్నోవేటర్ అవార్డు, అలాగే అవుట్ స్టాండింగ్ స్టార్టప్ అవార్డు చూసుకోండి. ఇక్కడ ఎమర్జింగ్ ఇన్నోవేటర్ అవార్డు వచ్చేసి బగ్ వర్క్స్ రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇన్ బయోటెక్నాలజీ. ఇలా చాలా మందికి అయితే వచ్చాయి. బట్ ఇదైతే వెరీ ఇంపార్టెంట్ అనమాట. మిగతావి కూడా ఒక్కసారి అలా చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ 353 క్వశ్చన్ మనం చూసుకుంటే న్యూ ఇమిగ్రేషన్ బిల్ వచ్చేసి ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాని పేరు ఏంటి అని అడుగుతున్నారండి. దాని పేరు ఏంటి అంటే ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 అండి. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 అనేది దాని నేమ్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది ఈ కొత్త బిల్ అంటే 4 పాత బిల్స్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. 4 పాత బిల్స్ని రీప్లేస్ చేస్తుంది. సో ఇందులో మెయిన్గా చూసుకుంటే స్ట్రిక్ట్ ఎంట్రీ అంటే ఎవరు పడితే వాళ్ళు రాకుండా, ఆ రిజిస్ట్రేషన్ ఇల్లీగల్ స్టేకి అంటే చొరపడితే వాళ్ళకి పెనాల్టీస్ కానీ ఇలాంటివన్నీ మొత్తం మన నేషనల్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి అయితే ఈ కొత్త బిల్ తీసుకొచ్చారు. ఆ పాత 4 బిల్స్ ఏంటో ఒకసారి చూడండి. ఈ 4 బిల్స్ అనమాట, వీటిని రద్దు చేయడం జరిగింది. ఓకేనా? ఈ లాస్ని రద్దు చేయడం జరిగింది, ఈ లాస్ని. ఓకేనా? సో చూసుకోండి ఏంటంటే అవి ద పాస్పోర్ట్, ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ద ఫారినర్స్ యాక్ట్ 1946, ద ఇమిగ్రేషన్ క్యారియర్స్ లయబిలిటీ యాక్ట్ 2000. ఓకే. సో నెక్స్ట్ 354th క్వశ్చన్ మనం చూసుకుంటే లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ బిట్వీన్ 2020 నుంచి 2024 వరకు సిప్రీ ఇచ్చిందనమాట ఇది. ఓకేనా? సిప్రీ అకార్డింగ్ టు సిప్రీ ప్రకారం మనకి 2020 నుంచి 2024 మధ్యకాలంలో ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశం ఏది అని అడుగుతున్నారు. మన అందరికీ తెలుసు ఏంటి, ఉక్రెయిన్. ఎందుకు, అక్కడ ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ అవుతుంది కాబట్టి చాలా ఆయుధాలని ఉక్రెయిన్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? సో మన భారతదేశం 2nd ప్లేస్లో ఉందని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో క్లియర్గా చూసుకోండి ఏ కంట్రీస్ ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాయి. యుక్రెయిన్ వచ్చేసి 8.8%. ఇది ఎప్పుడు 2020 నుంచి 2024 వరకు అండి.
ఓకేనా. ఎక్కడెక్కడి నుంచి అంటే యూఎస్ఏ, జర్మనీ, పోలాండ్. ఇండియా 8.3% ఇంపోర్ట్ చేసుకునే. ఎక్కడి నుంచి? రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్. నెక్స్ట్ ఖత్తర్, తర్వాత సౌదీ అరేబియా, 5th పాకిస్తాన్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ 355 క్వశ్చన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి మార్చ్ 2025లోని ఏ దేశం యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇవ్వడం జరిగింది? ఏ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించారు అని అడుగుతున్నారు. ఆ దేశం పేరు మారిషస్ అండి. ఓకేనా. ఆ దేశం ఏంటి? మారిషస్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన దాని పేరు చూడండి, ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ ద కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇండియన్ లీడర్కి ఫస్ట్ టైం ఈ అవార్డు ఇచ్చారు. ఓకేనా. సో నెక్స్ట్ 356 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఐఫా అవార్డ్స్ 2025 ఎక్కడ జరిగింది? అలాగే ఏ ఫిలింకి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి అని అడుగుతున్నారు. ఎక్కడ జరిగిందంటే జైపూర్లో జరిగింది. ఏ ఫిలిం కంటే లాపతా లేడీస్ అనే ఫిలింకి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి. చూసుకుంటే 10 అవార్డ్స్ గెలుచుకుందండి. అందులో మనకి బెస్ట్ ఫిలిం ఉంది, బెస్ట్ డైరెక్టర్ ఉంది, బెస్ట్ స్క్రీన్ ప్లే కూడా ఉందన్నమాట లాపతా లేడీస్. బెస్ట్ యాక్టర్ మాత్రం కార్తీక్ ఆర్యన్ గారు గెలుచుకున్నారు. అండ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి నితాన్షి గోయల్ గారు గెలుచుకోవడం జరిగింది. కొన్ని మిగతా విన్నర్స్ మనం చూసుకుంటే, బెస్ట్ పిక్చర్ చూసుకున్నాం కదా, లాపతా లేడీస్ అని చెప్పాం. బెస్ట్ డైరెక్షన్ కిరణ్ రావు, సేమ్ లాపతా లేడీస్. అలాగే బెస్ట్ స్టోరీ చూడొచ్చు. ఇవి ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో అదే తెలుగులో కూడా మనం ఇక్కడ ఇచ్చాం. సో ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ ఏంటి? బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ లీడింగ్ రోల్ మేల్ అయితే కార్తీక్ ఆర్యన్ బూల్బులియా 3కి, ఫిమేల్ వచ్చేసి నితాన్షి గోయల్ లాపతా లేడీస్కి. అలాగే అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా రాకేష్ రోషన్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సేమ్ అదే మనకి ఇక్కడ తెలుగులో కూడా మనం టెక్స్ట్ ఇచ్చాం. సరే నెక్స్ట్ 357 క్వశ్చన్ మనం చూసుకుంటే, రైజానా డైలాగ్ 2025 వచ్చేసి న్యూఢిల్లీలో జరిగిందనమాట. దాని యొక్క థీమ్ ఏంటి అంటున్నారు. దాని యొక్క థీమ్ చూసుకోండి, కాలచక్ర, పీపుల్, పీస్ అండ్ ప్లానెట్ అనమాట. ప్రజలు, శాంతి మరియు గ్రహం. కాలచక్ర ఇక్కడ మీరు చూడవచ్చు, కాలచక్ర, పీపుల్, పీస్, ప్లానెట్. ఓకేనా. సో ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారు? పిఎం మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ ఈవెంట్ని. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్రిస్టోఫర్ లక్సన్ వచ్చేసి చీఫ్ గెస్ట్ కింద వచ్చారనమాట. ఓకే. సో దీని మెయిన్ ఫోకస్ ఏంటి అంటే గ్లోబల్ పీస్, క్లైమేట్ యాక్షన్, డిజిటల్ గవర్నెన్స్. ఇవి ప్రధాన లక్ష్యాలని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 358 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి 2025 మార్చిలో ఏ 2 దేశాల మధ్య నెగోషియేషన్స్ చర్చలు జరిగాయి? ఉచిత వాణిజ్య ఒప్పందానికి ఏ 2 దేశాల మధ్య చర్చలు జరిగాయి అంటే భారతదేశం మరియు న్యూజిలాండ్ అండి. ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్య అయితే ఈ చర్చలు అనేవి జరిగాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ 359th క్వశ్చన్, హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ఆసియాలోని న్యూ బిలియనర్ క్యాపిటల్ ఏంటి అంటున్నారు. కొత్త బిలియనర్ రాజధాని ఏంటి అంటే షాంఘాయ్ అండి. షాంఘాయ్లోని ఎక్కువ మంది బిలియనర్స్ ఉన్నారు. ఇది ముంబైని ఓవర్టేక్ చేసింది అనమాట. ఎక్కడ? ఏషియా బిలియనర్స్ క్యాపిటల్ అండి. ఓకేనా. సో షాంఘాయ్లో ఎంతమంది ఉన్నారు? 92 మంది బిలియనర్స్ ఉన్నారు అనమాట. ఓకేనా. సో మొత్తం చూసుకుంటే భారతదేశం మొత్తం చూసుకుంటే 284 మంది బిలియనర్స్ ఉన్నారు. గ్లోబల్గా మంది 3వ స్థానంలో ఉందన్నమాట. అందులో ముఖేష్ అంబానీ ఏషియాలోనే రిచెస్ట్గా ఉన్నారు. తర్వాత గౌతమ్ అదానీ ఉన్నారు. సో నెక్స్ట్ 360 క్వశ్చన్ మనం చూసుకుంటే, న్యూక్లియర్ మిషన్, కొత్త న్యూక్లియర్ మిషన్ని అనౌన్స్ చేశారనమాట. ఇండియా అనౌన్స్ చేసింది మార్చ్ 2025లో. దాని యొక్క కీ గోల్ ఏంటి అంటున్నారు. దాని యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే జనరేట్ 100 గిగావాట్ న్యూక్లియర్ పవర్ బై 2047. జనరేట్ 2047 నాటికి 100 గిగావాట్ల 100 GW అణుశక్తి ఉత్పత్తి చేయడం అనేది భారతదేశం యొక్క ఎయిమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా అలౌ చేస్తున్నారు మొదటిసారిగా. ఓకేనా. సో నెక్స్ట్ 361 క్వశ్చన్, అస్సాం శాట్ అనే శాటిలైట్ని లాంచ్ చేసింది ఏ స్టేట్? అక్కడ క్లియర్గా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఏది? అస్సాం స్టేట్ లాంచ్ చేయడం జరిగిందనమాట. దేని గురించి అంటే బార్డర్ సెక్యూరిటీ, సరిహద్దు భద్రత, అలాగే వ్యవసాయం, విపత్తుల నిర్వహణలో
సహకరిస్తుంది. సో మూడిట్లోని సహకరిస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్, బార్డర్ సెక్యూరిటీ కూడా. ఓకేనా. సో ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ శాటిలైట్. మొదటి భారతీయ రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఉపగ్రహాన్ని ప్రారంభించనున్న మొదటి భారతీయ రాష్ట్రంగా నిలిచింది అనమాట. సో నెక్స్ట్ 362 క్వశ్చన్ మనం చూసుకుంటే, రతన్ టాటా నేమ్ని ఏ అప్కమింగ్ ఎలక్ట్రానిక్ సిటీకి పెడుతున్నారు, అది ఏ స్టేట్లో పెడుతున్నారు? కొత్తగా వచ్చే ఒక రతన్ టాటా పేరుతో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం ఏది అంటున్నారు? ఇది కూడా అస్సాం అండి. ఇది కూడా ఏంటి? అస్సాం అనమాట. అస్సాంస్ అప్కమింగ్ ఎలక్ట్రానిక్ సిటీ ఇన్ జాగీరోడ్, దాన్ని రతన్ టాటా ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పి నేమ్ ఇవ్వబోతున్నారని అస్సాం 2.0 సమ్మిట్లోని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో నెక్స్ట్ 363 క్వశ్చన్, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ హాకీలోని మెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ హాకీ ఇండియా అవార్డ్స్ 2024లో ఎవరికి లభించిందంటే హర్మన్ ప్రీత్ సింగ్ గారికి లభించింది అనమాట. ఓకేనా. హర్మన్ ప్రీత్ సింగ్ గారికి వాజ్ అవార్డెడ్ ది బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మెన్ టైటిల్. అలాగే ఉమెన్ కేటగిరీలో సేమ్ అవార్డు సవితా పూనియా గారికి రావడం జరిగిందనమాట. ఓకేనా. అలాగే 1975 వరల్డ్ కప్ విన్నింగ్ టీం ఉంది కదా, దానికి మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరికొన్ని అవార్డ్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి. ఒక్కసారి అయితే చూసుకోండి. చూడండి, హాకీ ఇండియా బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డ్ ఫర్ ద ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఉమెన్ వచ్చేసి సవితా పూనియా, మెన్ వచ్చేసి హర్మన్ ప్రీత్ సింగ్. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి 1975 వరల్డ్ కప్ విన్నింగ్ టీంకి ఇవ్వడం జరిగింది. మిగతా కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది సేమ్ తెలుగులో ఇచ్చాం. సో నెక్స్ట్ 364th క్వశ్చన్ మనం చూసుకుంటే, మైక్రో ఎంటర్ప్రైజెస్కి కొత్త ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్, రివైజ్డ్ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ April 1, 2025 ఇచ్చారు. అది ఎంత? కొత్త ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఎంత మైక్రో ఎంటర్ప్రైజెస్కి? మైక్రో ఎంటర్ప్రైజెస్ చూసుకుంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ లిమిట్ 2.5 కోట్లు అంతవరకే ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి 10 కోట్ల వరకు మాత్రమే. అదే స్మాల్ ఎంటర్ప్రైజెస్ అయితే 25 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్, 100 కోట్ల వరకు టర్న్ ఓవర్. అదే మీడియం అయితే 125 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్, 500 కోట్ల వరకు టర్న్ ఓవర్ అనమాట. సో ఈ క్వశ్చన్ దేని గురించి అడిగారు? మైక్రో ఎంటర్ప్రైజెస్ గురించి అడిగారు, ఇన్వెస్ట్మెంట్ గురించి. సో 2.5 crores అనమాట. ముందైతే ₹1 ఉండేది, ఇప్పుడు దాన్ని 2.5 కోట్లు చేశారు. టర్న్ ఓవర్ ఇంతకుముందు 5 కోట్లు ఉండేది, ఇప్పుడు దాన్ని 10 కోట్లు చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ 365th క్వశ్చన్, నాసాస్ పంచ్ మిషన్. నాసా వచ్చేసి పంచ్ అనే ఒక మిషన్ స్టార్ట్ చేసింది. దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటున్నారు. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, సూర్యుని కరోనాను పరిశీలించి అది ఎలా సౌర గాలిగా మారుతుందో అర్థం చేసుకోవడం. టు అబ్జర్వ్ ద సన్స్ కరోనా అండ్ అండర్స్టాండ్ హౌ ఇట్ ట్రాన్సిషన్స్ ఇన్ టు ది సోలార్ విండ్. ఓకేనా, అది దాని యొక్క మెయిన్ మిషన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఆ పంచ్ అంటే ఏంటో చూడండి, పోలరీమీటర్ టు యూనిఫై ద కరోనా అండ్ హీలియోస్పియర్. పంచ్ అంటే దాని అర్థం అదనమాట. ఓకేనా. సో క్లియర్ చూసుకోండి, ఈ మిషన్లో ఏం జరుగుతుంది? 4 సూట్ కేస్ సైజ్డ్ శాటిలైట్స్ ఎర్త్ యొక్క లో ఆర్బిట్లో కంటిన్యూస్గా తిరుగుతూ ఆ సన్ యొక్క కరోనా అండ్ ద సోలార్ విండ్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ 366 క్వశ్చన్, టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 2025 ఎవరు విన్ అయ్యారు? ఇక్కడ మనం పిక్చర్ పెట్టాము. ఎవరు? ప్రజ్ఞానంద విన్ అవ్వడం జరిగింది అనమాట. ఎవరిని ఓడిపించారంటే గుకేష్ని ఓడిపించారు. సో నెక్స్ట్ 367th క్వశ్చన్, BCCI's కాల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ మెన్ 2024 ఎవరికి వచ్చింది? ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా, సచిన్ టెండూల్కర్ గారికి రావడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇదేంటి? మెన్కి సచిన్ టెండూల్కర్కి వచ్చింది. అలాగే మనకి పాలీ ఉమ్రిగర్ అవార్డ్ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ వచ్చేసి మెన్లో జస్ప్రీత్ బుమ్రా గారికి రావడం జరిగింది. అదే బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఉమెన్ చూసుకుంటే స్మృతి మందానా గారికి రావడం జరిగింది. చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్, ఉమెన్ కూడా ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. ఓకేనా. మిగతావి కూడా ఒకసారి మీరు చూసుకోండి. సో ఇది మనం తెలుగులో కూడా ఇచ్చాం.
ఓకే. సో నెక్స్ట్ 368th క్వశ్చన్, 2025 ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ మెన్స్ కేటగిరీలో ఎవరు విన్ అయ్యారు అంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్ నేను పెట్టాను, పంకజ్ అద్వానీ అండి. పంకజ్ అద్వానీ గారు విన్ అవ్వడం జరిగింది. ఎవరిని ఓడిపించి? అమీర్ సర్కోష్ని ఓడిపించి. ఓకేనా. సో నెక్స్ట్ 369th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ కంపెనీ 10,000 కోట్ల రూపాయల్ని కర్ణాటక సెమీ కండక్టర్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడానికి అనౌన్స్ చేసింది అంటున్నారు. ఆ కంపెనీ నేమ్ లామ్ రీసెర్చ్ అండి. లామ్ రీసెర్చ్ ఇది వచ్చేసి ఒక అమెరికన్ కంపెనీ అనమాట. ఇది లీడింగ్ సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. సెమీ కండక్టర్ని ఆ ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో 10,000 కోట్ల రూపాయలు కర్ణాటకలోని ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగిందనమాట ఇన్వెస్ట్ కర్ణాటక 2025 సమ్మిట్లో. సో నెక్స్ట్ 370th క్వశ్చన్ చూసుకుంటే, 2024 లోకల్ గవర్నెన్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఇందులోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఏ రాష్ట్రం చూడండి, 2015-16 అయితే కేరళ ఉంది, కానీ ఇక్కడ 2024 అడుగుతున్నారు. 2024 మొదటి స్థానం కర్ణాటక ఉంది. ఓకేనా, కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి. 2024 లోకల్ గవర్నెన్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఓకేనా. సో కర్ణాటక టాప్ ఉందన్నమాట, ఫస్ట్ ప్లేస్లో. సో నెక్స్ట్ 371st క్వశ్చన్, ఎన్ ప్రౌడ్ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది ఒక రాష్ట్రం. అది ఏ రాష్ట్రం? అసలు ఎన్ ప్రౌడ్ దేనికి అంటే, సేఫ్ డిస్పోజల్ ఆఫ్ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్. ఏవైతే ఎక్స్పైర్ అయిపోతాయో ఆ మెడిసిన్స్ని వాటిని సేఫ్గా డిస్పోజల్ చేయాలి అనేది ఎన్ ప్రౌడ్ అనమాట. అది ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం దీన్ని, ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇది భారతదేశంలోనే ఫస్ట్ స్టేట్ అనమాట టు సైంటిఫికల్లీ డిస్పోజ్ ఆఫ్ ఎక్స్పైర్డ్ అండ్ అన్యూజ్డ్ మెడిసిన్స్. ఫార్మాస్యూటికల్ వ్యర్థాల వల్ల కలిగే పర్యావరణ ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఓకే. సో నెక్స్ట్ 372 క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్, భారతదేశంలోనే మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రం ఎక్కడ స్థాపించబడింది అని అడుగుతున్నారు. ఓకేనా. ఎక్కడ స్థాపించబడింది అంటే రేవా మధ్యప్రదేశ్లో స్థాపించబడింది. రేవా మధ్యప్రదేశ్. సో రేవా మధ్యప్రదేశ్, ఇక్కడ గోవింద్గర్ రేవా డిస్ట్రిక్ట్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ అనమాట. ఓకేనా. సో ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 373 క్వశ్చన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చూసుకోండి. ఏషియాస్ ఫస్ట్ గ్లోబల్ హైపర్ లూప్ కాంపిటీషన్ 2025లో ఏ ఇన్స్టిట్యూషన్ హోస్ట్ చేసింది అంటున్నారు. ఏ ఇన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ గ్లోబల్ హైపర్ లూప్ కాంపిటీషన్ ఏషియాస్ ఫస్ట్. ఓకే. సో ఇందులోని బేసిక్గా మనకి చూసుకోండి, ఒక 10 స్టూడెంట్స్ టీమ్. ద ఈవెంట్ ఫీచర్ 10 స్టూడెంట్ టీమ్స్, ఒక 10 స్టూడెంట్ టీమ్స్ ఉన్నాయన్నమాట అందులోని. సో ఇవి ఎవరెవరు సపోర్ట్ చేశారు దీనికంటే, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఐఐటిఎం, ప్రవార్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ అండ్ ఎస్సిఐ ఇండియా. అసలు ఏంటిది అంటే హైపర్ లూప్. ఇప్పుడు మనకి ప్రెసెంట్ మెట్రో ఉందండి, ఇంకా ఫాస్ట్గా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్కి ఏంటి ఈ హైపర్ లూప్స్ అనమాట. ఓకేనా. సో మనకి ఈ పాడ్స్ ఉన్నాయి కదా, చూడండి ఈ పాడ్స్ ఒక ట్రాక్ కూడా నిర్మించారండి. ఎవరు? ఇండియన్ రైల్వే సహకారంతో 450 మీటర్లు. చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంటే, ఎగ్జామ్లో ఇలా కూడా ఎన్ని మీటర్ల ట్రాక్ అని కూడా అడుగుతున్నారు. 450 మీటర్స్ ట్రాక్ అనేది పెట్టారు, టెస్ట్ ట్రాక్ అనమాట. సో దానిలోని ప్రయోగించడం జరిగింది. అంటే ఎంత ఫాస్ట్గా మనకి ఇప్పుడు ఏంటి, హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. ఈ హైపర్ లూప్ టెక్నాలజీ అనేది దేనికంటే హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్. మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ పిక్చర్లో కూడా మనం ఇది ఒరిజినల్ కాదు, లైక్ ఇట్ ఈస్ ఏఐ పిక్చర్ అనుకోండి. ఓకేనా. సో ఫాస్ట్గా ఈ ఇంత పార్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎంత ఫాస్ట్గా పంపించవచ్చు అనేది ఇక్కడ చూస్తున్నారు అనమాట. ఓకే. సో నెక్స్ట్ 374th క్వశ్చన్, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 21. ఓకేనా. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. ఎందుకంటే 25th యానివర్సరీ, 25 సంవత్సరాలు అయింది కనుక. ఓకే. సో నెక్స్ట్ 375th క్వశ్చన్,
G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది అంటున్నారు. ఎక్కడ అంటే జోహన్నెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఓకేనా, జోహన్నెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో ప్రెసెంట్ అక్కడ G20 ప్రెసిడెన్సీ సౌత్ ఆఫ్రికా ఉందన్నమాట, ప్రెసిడెన్సీ. ఓకేనా, సో మొదటిసారిగా ఆ కంట్రీ హోస్ట్ చేయడం జరిగింది ఈ ఈవెంట్ని. సో నెక్స్ట్ 376th క్వశ్చన్, ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్. భారతదేశం యొక్క కొత్త ఇజ్రాయెల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. ఎవరండి? శ్రీ జితేందర్ పాల్ సింగ్ గారిని నియమించడం జరిగిందనమాట. ఓకేనా, ఇతను 2002 IFS ఆఫీసర్ అనమాట. సో నెక్స్ట్ 377th క్వశ్చన్, ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలోని సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్ 2025 ఏ ఇన్స్టిట్యూషన్ విన్ అయింది? ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో చూడొచ్చు మీరు ఇక్కడే, ఇన్కాయిస్ అనమాట. ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, హైదరాబాద్ విన్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఏ అవార్డు విన్ అయింది? సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్ ఇన్కాయిస్కి ఇవ్వడం జరిగిందనమాట, ఇన్స్టిట్యూషనల్ అవార్డ్. ఓకే, సో నెక్స్ట్ 378th క్వశ్చన్, ఐడిబిఐ బ్యాంక్ యొక్క ప్రస్తుత MD అండ్ CEO ఎవరు అని అడుగుతున్నారు. ఎవరంటే రాకేష్ శర్మ గారు. రాకేష్ శర్మ గారు ఏంటి? ప్రెసెంట్ MD అండ్ CEO ఆఫ్ IDBI బ్యాంక్ అనమాట. సో నెక్స్ట్ 379th క్వశ్చన్, వరల్డ్ బ్రెయిలీ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు. జనవరి 4న జరుపుకుంటారు. ఎందుకు? బర్త్ యానివర్సరీ ఆఫ్ లూయిస్ బ్రెయిలీ గారి బర్త్ యానివర్సరీ. ఓకేనా, సో నెక్స్ట్ 380 క్వశ్చన్, ప్యాంగ్సు పాస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది? ప్రతి సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఎక్కడ? నాంపాంగ్, అరుణాచల్ ప్రదేశ్లోని జరుపుకుంటారనమాట. సో క్లియర్గా చూసుకోండి, ఇది ఎక్కడ ఉందంటే ప్యాంగ్సు పాస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి సంవత్సరం అంటే బార్డర్ టౌన్ ఆఫ్ నాంపాంగ్, లొకేటెడ్ ఇన్ చాంగ్లాంగ్ డిస్ట్రిక్ట్, అరుణాచల్ ప్రదేశ్ అనమాట. సో ఇది మెయిన్గా ఈ వైబ్రెంట్ ప్లాట్ఫామ్ ఫర్ క్రాస్ బార్డర్ కల్చరల్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ట్రైబ్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ మయన్మార్. సో నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ మయన్మార్ క్రాస్ బార్డర్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లాగా నిలుస్తుంది అనమాట ఎప్పుడు కూడా ఈ ఫెస్టివల్. సో నెక్స్ట్ 381 క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఫౌండేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటున్నారండి. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఫౌండేషన్ డే ఫిబ్రవరి 20. అదే రోజు మిజోరాం కూడా స్టేట్ కింద అయిందనమాట. ఓకేనా, సో చూసుకోండి, అరుణాచల్ ప్రదేశ్ ఫిబ్రవరి 20, 1987లో దీన్ని స్టేట్ కింద మార్చారు. ఓకే, ఇంతకుముందు యూనియన్ టెరిటరీ కింద ఉండేది దానికి ముందు. సో అలాగే మిజోరాం కూడా ఫిబ్రవరి 20, 1987 మార్చడం జరిగింది. ఇది కూడా ఇంతకుముందు యూనియన్ టెరిటరీ కింద ఉండింది, అస్సాం నుంచి సపరేట్ అయిందనమాట. ఓకే, అస్సాం నుంచి సపరేట్ అయ్యి యూనియన్ టెరిటరీ కింద ఉంది, దాని తర్వాత స్టేట్ కింద మార్చారు. సో నెక్స్ట్ 382 క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ ఫెర్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీ ఎక్కడ ఇనాగరేట్ చేశారు అంటున్నారండి. ఎక్కడంటే ఫరీదాబాద్, హర్యానాలోని ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. ఇండియాస్ ఫస్ట్ ఫెర్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీ వాజ్ ఇనాగరేటెడ్ ఎట్ ఫరీదాబాద్, THSTI ఫరీదాబాద్ అనమాట. ఓకేనా, సో ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్లియర్గా చూసుకోండి, ఇక్కడ మనకి వ్యాక్సిన్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ రీసెర్చ్ అనేది జరుగుతుంది. అలాగే డాక్టర్ గోఖలే, ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అండ్ సెక్రటరీ గర్భిణీ దృష్టి అనేది కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఏంటి గర్భిణీ దృష్టిలోనే అంటే మెయిన్గా మనకి ఈ బయోస్పెసిమెన్స్ 12,000 ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి కలెక్ట్ చేశారు. సో అది నెక్స్ట్ పుట్టబోయే పిల్లల హెల్త్ గురించి కానీ ఈ డేటాబేసెస్ మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ రాబోయే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఈ న్యూ బార్న్స్కి పోస్ట్ పార్టమ్ మదర్స్ అంటే బర్త్ ఇచ్చిన తర్వాత మదర్స్ హెల్త్ ఇవన్నిటిని కూడా చూడడానికి అనమాట ఆ మెయిన్ గర్భిణీ దృష్టి అనేది. ఓకేనా, సో నెక్స్ట్ 383 క్వశ్చన్ మనం చూసుకుంటే నార్త్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వచ్చేసి ఎక్కడ లాంచ్ చేశారు అని అంటున్నారు. ఓకేనా, ఎక్కడంటే దబోటా, నాల్గర్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే,
దబోటా నాల్గర్. ఇది 1 మెగావాట్ కెపాసిటీ ఉందన్నమాట. ఓకే, హిమాచల్ ప్రదేశ్లోని. సో నెక్స్ట్ 384th క్వశ్చన్. ఏషియాస్ ఫస్ట్ లైఫ్ సైజ్డ్ యానిమెట్రానిక్ ఎలిఫెంట్ పెటా ఇండియా వచ్చేసి లాంచ్ చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరేంటి? చూడండి, ఇది ఏంటంటే ఒక యానిమెట్రానిక్ ఎలిఫెంట్ అనమాట. దీని పేరు ఎల్లి అండి. సో ఇది ఏంటి అంటే బేసిక్గా దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మెయిన్గా అన్ని స్కూల్స్ తిప్పుతూ అసలు వాటి యొక్క ఎలిఫెంట్స్ యొక్క స్టోరీస్, అలాగే ఆ కాన్ఫ్లిక్ట్స్ అవన్నీ కూడా స్కూల్ పిల్లలకు కూడా తెలియజేయడం, మొత్తం అన్ని కూడా అందరికీ తెలియజేయడం అనేది పెటా ఇండియా యొక్క లక్ష్యం అనమాట. ఓకేనా. సో దీనికి దియా మిర్జా వాయిస్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 385th క్వశ్చన్. నైనామృతం 2.0 అనేది వరల్డ్స్ ఫస్ట్ గవర్నమెంట్ లెడ్ ఏఐ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటున్నారు. ఏ స్టేట్ అంటే కేరళ లాంచ్ చేసింది అనమాట. చూసుకోండి ఏంటి దాని పేరేంటి? నైనామృతం 2.0. ఇదేంటి? ఏఐ డ్రివెన్ ఐ స్క్రీనింగ్ ఇనిషియేటివ్. సో ఐస్ ఎలా ఉన్నాయి అనేవి టెస్ట్ చేస్తారు త్రూ ఏఐ డ్రివెన్ అనమాట ఇది. ఓకే, దాని పేరు నైనామృతం 2.0 కేరళ లాంచ్ చేసింది. సో నెక్స్ట్ 386th క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ జీసీసీ పాలసీ 2025 అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏ స్టేట్లో లాంచ్ చేశారు అని అంటున్నారు. ఇక్కడే మనకి మధ్యప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. బికమ్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు లాంచ్ జీసీసీ పాలసీ అనమాట. ఇది ఇండియాలోనే మొదటి రాష్ట్రం అయింది మధ్యప్రదేశ్ జీసీసీ పాలసీని చేయడానికి. మెయిన్గా ఏంటి, టైర్ 2 సిటీస్లోని ఈ మల్టీనేషనల్ కంపెనీస్ని తీసుకొని రావాలి అనేది మెయిన్ పాలసీ అనమాట. లైక్ ఇండోర్, భోపాల్ అంటే టైర్ 2 సిటీస్. ఇప్పుడు అన్ని కంపెనీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక తీసుకుంటే అన్ని బెంగళూరుకే, తెలంగాణ తీసుకుంటే అన్ని హైదరాబాద్కే వెళ్ళిపోతాయి అండి. అందుకని టైర్ 2 సిటీస్ కూడా డెవలప్ అవ్వాలని వీళ్ళు ఈ పాలసీ పట్టుకొచ్చారు. సో నెక్స్ట్ 387th క్వశ్చన్. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 ఏ కంట్రీ హోస్ట్ చేసింది అంటున్నారండి. ఏ కంట్రీ హోస్ట్ చేసింది అంటే యునైటెడ్ అరబ్ అమిరేట్స్ హోస్ట్ చేసింది. దుబాయ్ అనమాట. దుబాయ్ యుఏఈలో హోస్ట్ చేశారు. థీమ్ ఏంటి ఈ సంవత్సరం థీమ్ అంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనమాట. సో ఇందులో 100కు పైగా దేశాలు పార్టిసిపేట్ చేశాయి. ఏఐ గురించి, క్లైమేట్ చేంజ్ గురించి, గవర్నెన్స్ అండ్ ఇన్నోవేషన్ గురించి ఇక్కడ డిస్కషన్స్ నడిచాయి. సో నెక్స్ట్ 388th క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ కన్వర్షన్ సిస్టమ్ లాంచ్డ్ అట్ ఎయిమ్స్ ఢిల్లీ ఇన్ February 2025. దాని పేరేంటి? ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా ఈ మెషిన్. ఆ మెషిన్ ఏంటి అంటే బయోమెడికల్ వేస్ట్ని అది కన్వర్షన్ సిస్టమ్ అనమాట అది. ఓకేనా. సో బయోమెడికల్ వేస్ట్ని తీసుకొని మారుస్తుంది. సో దాని పేరు ఏంటి అంటే ఎస్ఆర్ జనం అండి. ఎస్ఆర్ జనం వచ్చేసి దాని నేమ్ అనమాట. ఓకేనా. సో ఇది ఒక కాస్ట్ ఎఫెక్టివ్ సిస్టమ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. పర్యావరణ హితం కలిగినది అండ్ ఖర్చు తక్కువైంది పరిష్కారంగా. ఇక్కడ కొత్తగా ఇంకా అందులో ఏమి అవసరం లేకుండా అంటే ఇప్పుడు ఇన్సినరేషన్, రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అనమాట. సో మనకి ఆ ఎన్విరాన్మెంట్ని కాపాడేలాగా ఉంటుందన్నమాట ఎకో ఫ్రెండ్లీగా. సో నెక్స్ట్ 389th క్వశ్చన్ మనం చూసుకుంటే కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ సిపిఐ 2024లోని మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటున్నారు. ర్యాంక్ వచ్చేసి 96వ ర్యాంక్లో ఉంది. సరే, మొదటి ర్యాంక్ డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్, లక్సంబర్గ్. ఇండియా వచ్చేసి 96th ర్యాంక్. ఎందులోని కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్, కరప్షన్లో అనమాట. ఓకేనా. సో పాకిస్తాన్ వచ్చేసి 135, చైనా 76, బంగ్లాదేశ్ 151, శ్రీలంక 121, మయన్మార్ 168, 18 భూటాన్. మన ఇండియాకి పక్కనున్న లీస్ట్ వచ్చేసి సౌత్ సుడాన్ 180 ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ 390 క్వశ్చన్. ఏరో ఇండియా 2025 యొక్క అఫీషియల్ థీమ్ ఏంటి? ఇక్కడే చూడొచ్చు మీరు. ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనేది థీమ్ అనమాట. 2025 థీమ్. ఈవెంట్ డేట్స్ వెన్యూ వచ్చేసి ఫిబ్రవరి, యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బెంగళూరులో జరిగింది. థీమ్ ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనమాట. ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ కూడా ఉంది ఇక్కడ. 150 పైగా ఫారిన్ కంపెనీస్ వచ్చాయన్నమాట. ఓకేనా. సో మొదటిసారిగా బోత్ రష్యన్ Su-57 ఫెలాన్ అండ్ ద అమెరికన్ F-35 లైట్నింగ్ 2 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ వచ్చేసి అక్కడ చూపించడం జరిగింది. సో నెక్స్ట్ 391th క్వశ్చన్. 391st క్వశ్చన్.
సెకండ్ క్యాపిటల్ ఆఫ్ అస్సాం ఏంటి అంటున్నారు. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ అస్సాం ఇస్ దిబ్రూగర్ అండి. దిబ్రూగర్ వచ్చేసి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ అస్సాంగా అనౌన్స్ చేయడం జరిగిందనమాట టు డీసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్. సో ఒకటే క్యాపిటల్ పెట్టి ఇంకా అక్కడే డెవలప్ అయిపోతే ఎలా అని అందుకని సెకండ్ క్యాపిటల్ని కూడా తీసుకొచ్చారు టు డీసెంట్రలైజేషన్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ 392 క్వశ్చన్. ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఆఫ్ గుజరాత్. గుజరాత్లోనే మొదటి ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏంటి, అది ఏ సైట్ అని అడుగుతున్నారు. అది ఏ సైట్ అంటే ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ ఆఫ్ గునేరీ విలేజ్, కచ్. ఓకేనా. ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ ఆఫ్ గునేరీ విలేజ్ ఇన్ లఖ్పాట్ తాలూకా, కచ్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇది గుజరాత్ యొక్క ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. ఇండియా కాదండి, గుజరాత్లోని మొదటిది అనమాట. సో నెక్స్ట్ 393 క్వశ్చన్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్ అండి. చూసుకోండి, మనకి ఎప్పుడు కూడా ఏంటి, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు అనమాట. ఓకేనా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి జ్ఞానేష్ కుమార్ అండ్ ఇంకొక ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు అలాగే వివేక్ జోషి. సో వివేక్ జోషి కూడా కొత్తగా వచ్చారు. సో ఇది కూడా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ 394th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియా జపాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఫిబ్రవరి మార్చ్లో జరిగింది. దాని పేరు ఏంటి అని అడుగుతున్నారండి. దాని పేరు ధర్మా గార్డియన్ అండి. ధర్మా గార్డియన్ ఇండియా జపాన్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకేనా. ఇండియా జపాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడ జరిగిందంటే ఈస్ట్ ఫుజీ ట్రైనింగ్ ఏరియా జపాన్లో జరిగింది. దాని పేరేంటి, ధర్మా గార్డియన్. ధర్మా గార్డియన్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. సో మెయిన్ దేనికంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కానీ లేదా యునైటెడ్ నేషన్స్ మ్యాండేట్ కింద ఉన్న కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అలాగే బైలాటరల్ డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకోవడానికి. సో నెక్స్ట్ 395th క్వశ్చన్. వరల్డ్ సోషల్ జస్టిస్ డే ఎప్పుడు అంటున్నారు. ఎప్పుడు? ఫిబ్రవరి 20 అండి. ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం. 2025 యొక్క థీమ్ స్ట్రెంథనింగ్ ఏ జస్ట్ ట్రాన్సిషన్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది 2025 యొక్క థీమ్. సో నెక్స్ట్ 396th క్వశ్చన్. సర్ గర్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఫర్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 ఎవరికి వచ్చిందంటే జస్ప్రీత్ బుమ్రా గారికి రావడం జరిగింది. సర్ గర్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఫర్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024. అలాగే చాలా మందికి ఇంకా అవార్డ్స్ వచ్చాయి, ఒకసారి మీరు చూడొచ్చు. టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ హర్షదీప్ సింగ్. టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఉమెన్లో చూసుకుంటే ఎమేలియా కెర్. ఓకే, ఈ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఓడిఐ చూడండి, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆఫ్ఘనిస్తాన్. ఉమెన్ ఓడిఐ క్రికెటర్ చూసుకుంటే స్మృతి మందానా మన ఇండియా నుంచి. సో టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ కూడా జస్ప్రీత్ బుమ్రానే. అలాగే ఇది కూడా ఇంపార్టెంట్, ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ అమేలియా కేర్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఓకేనా, ఇవి తెలుగులో కూడా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఎవరు అని అడుగుతున్నారండి. ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ వచ్చేసి రేఖా గుప్తా గారు. షీఈస్ ఫ్రమ్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. సో ఢిల్లీకి 4వ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అనమాట. సో నెక్స్ట్ 398th క్వశ్చన్. సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేశారు. అది ఎవరు అంటే శక్తికాంత దాస్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐకి ఇంతకుముందు గవర్నర్ కింద ఉండేవారు అనమాట. సో ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరో కూడా చెప్పండి మీరు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉండడం ఇది ఫస్ట్ టైం అనమాట ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి. ఓకేనా. సో మొదటి అతను ప్రమోద్ కుమార్ మిశ్రా అయితే ఇప్పుడు రెండవ అతను ఎవరు, శక్తికాంత దాస్. సో నెక్స్ట్ 399th క్వశ్చన్. వరల్డ్ పల్సెస్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు. ఫిబ్రవరి 10న వరల్డ్ పల్సెస్ డే జరుపుకుంటాము. ఈ 2025 థీమ్ ఏంటంటే పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్. ఓకే. సో నెక్స్ట్ 400 క్వశ్చన్. బెల్జియం యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు అంటున్నారు. ఎవరు అంటే బార్ట్ డి వీవర్ అండి. బార్ట్ డి వీవర్ వచ్చేసి మనకి బెల్జియం యొక్క ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఓకే. సో ఓకే గైస్, దీంతో మనకి 400 బిట్స్ కంప్లీట్ అయ్యాయి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని బిట్స్ చూద్దాం. ఈ వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ టార్గెట్ నేను
1000 లైక్స్ ఇస్తున్న టార్గెట్, తప్పకుండా దాన్ని ఫినిష్ చేయండి. ఓకేనా? సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.